సుప్రీంకోర్టు చీఫ్ తదుపరి సీజేగా జస్టిస్ సూర్యకాంత్ పేరును ప్రతిపాదించారు. జస్టిస్ బిఆర్ గవాయ్ సిఫారసు లేఖను కేంద్ర న్యాయశాఖకు పంపించారు. సీజే జస్టిస్ బిఆర్ గవాయ్ నవంబర్ 23తో జస్టిస్ గవాయ్ పదవి కాలం ముగియనుండటంతో తదుపరి సీజేఐ నియామకం కోసం కేంద్రం ప్రక్రియను ప్రారంభించింది. సర్వోన్నత న్యాయస్థానంలో ప్రస్తుత సీజే జస్టిస్ బిఆర్ గవాయ్ తర్వాత జస్టిస్ సూర్యకాంత్ సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ఆమోదం లభిస్తే 53వ ప్రధాన న్యాయమూర్తిగా నవంబర్ 24న ప్రమాణం చేయనున్నారు. హర్యానాలోని హిస్సార్ జిల్లాలో జన్మించిన జస్టిస్ సూర్యకాంత్ 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు చీఫ్ తదుపరి సీజేగా జస్టిస్ సూర్యకాంత్ పేరును ప్రతిపాదించారు. జస్టిస్ బిఆర్ గవాయ్ సిఫారసు లేఖను కేంద్ర న్యాయశాఖకు పంపించారు. సీజే జస్టిస్ బిఆర్ గవాయ్ నవంబర్ 23తో జస్టిస్ గవాయ్ పదవీ కాలం ముగియనుండటంతో తదుపరి సీజేఐ నియామకం కోసం కేంద్రం ప్రక్రియను ప్రారంభించింది. సర్వోన్నత న్యాయస్థానంలో ప్రస్తుత సీజే జస్టిస్ బిఆర్ గవాయ్ తర్వాత జస్టిస్ సూర్యకాంత్ సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ఆమోదం లభిస్తే 53వ ప్రధాన న్యాయమూర్తిగా నవంబర్ 24న ప్రమాణం చేయనున్నారు. హర్యానాలోని హిస్సార్ జిల్లాలో జన్మించిన జస్టిస్ సూర్యకాంత్ 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు చీఫ్ తదుపరి సీజేగా జస్టిస్ సూర్యకాంత్ పేరును ప్రతిపాదించారు. జస్టిస్ బిఆర్ గవాయ్ సిఫారసు లేఖను కేంద్ర న్యాయశాఖకు పంపించారు. సీజే జస్టిస్ గవాయ్ నవంబర్ 23తో జస్టిస్ గవాయ్ పదవీకాలం ముగియనుండటంతో తదుపరి సీజేఐ నియామకం కోసం కేంద్రం ప్రక్రియను ప్రారంభించింది. అయితే సర్వోన్నత న్యాయస్థానంలో ప్రస్తుత సీజే జస్టిస్ బిఆర్ గవాయ్ తర్వాత జస్టిస్ సూర్యకాంత్ సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు. ఆయన నియామకానికి రాష్ట్రపతి ఆమోదం లభిస్తే 53వ ప్రధాన న్యాయమూర్తిగా నవంబర్ 24న ప్రమాణం చేయనున్నారు. హర్యానాలోని హిస్సార్ జిల్లాలో జన్మించిన జస్టిస్ సూర్యకాంత్ 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.